ప్రజలు ఇచ్చిన తీర్పు, ఊహించిన విజయం. 164 సీట్లు ఆంధ్రప్రదేశ్లో కూటమికి రావడం అన్నది సామాన్యమైన విషయం కాదు. 151 స్థానాల నుంచి 11 స్థానాలకి వైఎస్ఆర్సీపీ పడిపోవడం. సో ఈ నేపథ్యం అంతా కూడా మనం చూసాం. సో ఇంత పెద్ద మ్యాండేటరీ కూటమికి దక్కింది కాబట్టి ఈ సంవత్సరంలో, ఈ ఏడాది పాలనలో వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చినాయి, ఏమి మంచిలు చేశారు, అది ఏమి చెడు జరిగింది అన్న దాని మీద పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. సో ఈ నేపథ్యంలో మీరు అబ్జర్వ్ చేసింది ఈ 1 ఇయర్లో కూటమి పాలనని ఏ రకంగా చెప్తారు? 2024 జూన్ 4వ తారీఖున కూటమి అధికారంలోకి వచ్చింది. ఈ అధికారంలోకి రావడం అనేది కూటమి గొప్పతనం కాదు, ఎవరి గొప్పతనం? ప్రజలు ఇచ్చిన తీర్పుకు గొప్పతనం. ఇప్పుడు కూటమి 175 సీట్లలో 164, ఏ బిగ్ మ్యాండేట్. ఇది ప్రజాస్వామ్యంలో ఇలాంటి మ్యాండేట్ ఒక్కొక్కసారి వస్తుందన్నమాట. అంతే. అంటే అంతకుముందు పరిపాలించిన ప్రభుత్వాన్ని ఎంత ఏసరించుకున్నారు అంటే మాకు నచ్చలేదని ప్రజలు తీర్పిచ్చారు. ఇక్కడ నేను చెప్పేది కాదు, ఎవరో చెప్పేది కాదు, మీరు చెప్పేది కాదు. ప్రజల తీర్పు, ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు అంతిమ తీర్పు. ఆ తీర్పు ఒక అద్భుతమైన తీర్పునిచ్చారు. దాన్ని ఎలా చూడాలంటే, ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత 11 సంవత్సరాలు అంటే 10 సంవత్సరాల తర్వాత ఇచ్చిన తీర్పు. అంటే ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం వల్ల ఆంధ్రప్రదేశ్ ఎంత పాతాళానికి తొక్కబడిందో. ఒకప్పుడు అది ఒక ప్రోగ్రెసివ్ స్టేట్ అంటారన్నమాట. ఒక్క నిమిషం రావు గారు, ఎందుకంటే పబ్లిక్ కాల్స్ వస్తున్నాయి. ముందు వాళ్ళ వెర్షన్ తీసుకుందాం. కొవ్వూరు నుంచి కనకలక్ష్మి గారు ఒక కాల్ ఉన్నారు. కనకలక్ష్మి గారు నమస్తే. నమస్కారం అండి. చెప్పండి అమ్మా, ఎలా ఉంది కూటమి ఏడాది పాలన? ఎలా ఉంది? అసలు మీరేం చేస్తుంటారు? మేము హౌస్ వైఫ్ అండి. మా ఆయన గారు ఫార్మర్ అండి. మాకు పాపలు బాగా చదువుకున్న వాళ్ళు, మాకు ఉద్యోగస్తుగా కావాలి, మాకు అభివృద్ధి కావాలండి. అకౌంట్స్ బ్యాలెన్స్ చేసి, మాకు అప్పు చేసి బ్యాలెన్స్ చేసుకున్న అమౌంట్ కాకుండా మేము ఓట్లు వేసిందండి. ఎందుకంటే మాకు అభివృద్ధి కావాలి, అభివృద్ధి కావాలి. మేము స్వతంత్రంగా బతకాలండి. ఎక్కడికి వెళ్ళినా మాకు స్వతంత్రం కావాలండి. ఎందుకంటే మేము చూసారు, మీరు అందరూ చెప్పిందే, మేము 5 సంవత్సరాలు బట్టి పరిపాలన ఎలా ఉందో అందరికీ తెలిసిందే. ఏంటంటే గత పాలన బాగోలేదా? బాగుందా బాగోదంటే మేము చెప్పకూడదండి. జనం ఓట్లు వేసారు కదా. మీరు వేయలేదా ఓటు? మేము వేసాం కదా, జనం వేసారు, నేను వేసాను. ఆ ఓటింగ్ లోనే తెలిసిపోద్దండి పరిపాలన ఎవరి వ్యవస్థ ఎలాగుందో. ఆ పరిపాలన చెప్తుంది, నా ఓటింగే చెప్తుంది. ఏం చదువుతున్నారమ్మా మీ పిల్లలు? మా పాప ఒక ఆవిడ సిఎస్ అవుతుంది, ఒక అమ్మాయి ఐసిఐసిఐ బ్యాంక్ లో క్యాషియర్ చేస్తున్నారు. చదువుకున్న మాకు అభివృద్ధి కావాలండి. మా పాప పక్క రాష్ట్రం వెళ్ళి ఉద్యోగాలు చేయకూడదు. చదువుకున్న వాళ్ళు మన రాష్ట్రంలోనే ఉద్యోగాలు చేసే కెపాసిటీ కావాలి మాకు. మరి ఈ కూటమి పాలనలో చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళు పాలన గురించి మీరు చూస్తూనే ఉంటారు కదా రోజు టీవీలో కానీ వేరే అంతా సజావుగా సాగుతుందని అంటున్నామండి. ప్రస్తుతానికి మాకు తేడా రాలేదు. మాకు అభివృద్ధి ఇప్పుడు వేసిన వెంటనే వృక్షం పెరిగిపోదు కదండి, మొక్క వేసిన వెంటనే వృక్షం అయిపోదు. మనం మొక్క వేసాక అది వృక్షం అవ్వాలంటే, పెద్ద మొక్క అవ్వాలంటే మనం చూడాలి కదండి. ఇంకా 4 సంవత్సరాలు ఉంటాయి. అవునవును, కనకలక్ష్మి గారు చాలా చాలా అద్భుతంగా మాట్లాడారండి. ఎందుకంటే మీరు ఎవరైనా సరే వాళ్ళ కుటుంబం కోసం మా పిల్లలకి ఉద్యోగాలు రావాలి, లేకపోతే మేము వేరే రకంగా అభివృద్ధి చెందాలి, మాకు వ్యాపారాలు కావాలి, లేకపోతే మాకు మూటలు కావాలి అని మాట్లాడే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. కానీ మీరు ఒక్క మాట చాలా అద్భుతంగా మాట్లాడారంటే, ప్రతి పౌరుడు కూడా, ఏ రాష్ట్రంలో ఉన్న పౌరుడైనా, భారతదేశ పౌరుడు అందరూ కూడా ఆలోచించాల్సింది అభివృద్ధి కావాలి. మన ఇల్లు బాగుపడాలంటే మన రాష్ట్రం బాగుపడాలి, మన దేశం బాగుపడాలి అని ఈ దృక్పథం ఉంది. ఈ ఆలోచనను చూసారా, నిజంగా చాలా అభినందనీయం అండి. చాలా అద్భుతంగా మాట్లాడారు కనకలక్ష్మి గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇదండి రావు గారు, నిజంగా కనకలక్ష్మి గారు చూడండి, ఆవిడ హౌస్ వైఫ్. అవునండి. ఆవిడ ఏమంటున్నది, రాష్ట్ర అభివృద్ధి కావాలండి, మొక్క ఇప్పుడే కదా వేశారు, అప్పుడే దాని ఫలాలు కూడా ఆశించడం అన్నది మంచి పని. అవునండి. ఇప్పుడు వాళ్ళ కూతురు చదువుకుంటుంది. ఆ కూతురు చదువుకున్న తర్వాత గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇదే రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉద్యోగం పొందాలి అని ఆవిడ అంటుందన్నమాట. ఇది కూటమి ప్రభుత్వం ఒక